గత ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ఇచ్చిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని శాసనసభలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 2019-24 మధ్య 850 కోట్ల రూపాయల మేర ప్రకటనల్ని జారీ చేశారని సభలో వెల్లడించారు. ఏబీసీ సర్క్యులేషన్ రిపోర్టుకు విరుద్ధంగా గత ప్రభుత్వ హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు వ్యవహరించారని సభ్యులు ఆరోపించారు. ప్రతి 15 రోజులకు తమకు కావాల్సిన పత్రికలు మీడియాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చి అనుచిత లబ్ధి కలిగించారన్నారు. సాక్షి పత్రికకు లబ్ధి చేకూరేలా ప్రకటనలు సర్క్యులేషన్ చేయడంపై విచారణ కమిటీ వేస్తామని సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొలుసు పార్థసారథి సమాధానమిచ్చారు. ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో ఒక సాక్షి మీడియాకే 300 కోట్ల పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనల ఖర్చు ఇచ్చారు అధ్యక్ష. ఇది కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు 120 కోట్ల పైన ఆ కార్పొరేషన్ కి అప్పచెప్పారు అధ్యక్ష. వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం, ప్రతి వాలంటీర్ కూడా ప్రభుత్వం సొమ్ము 200 రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్క్యులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం, వ్యక్తిత్వ హననం కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం గత 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. అందుకని దయించి తమరి ద్వారా మంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి అంశం అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. ఇవ్వాల్సిన వాటికి ఇవ్వలేదు, ఇవ్వకూడని వాటికి అదనంగా ఇచ్చారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. దానిలో మనం తీసుకోబోయే యాక్షన్ ఏంటి? నా సలహా ఏంటంటే అధ్యక్ష, అనుచిత లబ్ధి 5 సంవత్సరాలు పొందిన ఒక పత్రికా యాజమాన్యానికి భవిష్యత్తులో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా మనం ఏమైనా చేయగలమా? ఇది కూడా ఆలోచించాలి అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి, ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక, అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా కట్టబెట్టారు అధ్యక్ష. మరి ఏ విధంగా సభను తప్పుదో పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానం సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి. అధ్యక్ష, గౌరవ సభ్యుల అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష, ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఐఎన్పిఆర్ 2 రూపాయల్లో డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్కి, వివిధ పేపర్లకి, టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష. దీంట్లో ఒక జియో ఉంది అధ్యక్ష, జియో నెంబర్ 431. నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జియోలు వచ్చినట్లేవు దీనికి సంబంధించి. 431లో ఏముందంటే అధ్యక్ష, సమాచార పౌర సంబంధాల శాఖ విచక్షణ అధికారం కల్పించడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకు సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించిన బడ్జెట్, ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష. వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు 35 కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా 32,70,00,000, అంటే మొత్తం దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష. 371, 32 అంటే 403 కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అన్ని పత్రికలకు కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి, దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా ఉంది, అందరికి కల్పించింది మాత్రం 488 కోట్లు మాత్రం. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే అది చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి
వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. ఏదైతే ఈ జీవో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష. వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష. కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేము వెనకాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష.